హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. ఈ మధ్య మన తెలంగాణకి చాలా గ్యాప్ కూడా వచ్చింది. కానీ ఇక నుంచి మనం ఎలా వెళ్ళబోతున్నాం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు మన మన తెలంగాణలో ఒక ప్రముఖంగా కలవాల్సిన ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకొని వచ్చిన. అదేంటంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు ఇవాళ రేపట్ల. ఈ దేనికోసం పెట్టుకుంటున్నారంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్పస్ ఉన్నది. నా ఛానల్ నా ఇష్టం అనే తరహాలో కుటుంబ సభ్యుల్ని ఇన్వైట్ చేస్తూనో, లేకపోతే ఇంకో పని వెతుక్కోవటం ఎందుకు, యూట్యూబ్లోనే డబ్బులు వస్తున్నాయనో, లేకపోతే పాటలు చేస్తే పైసలు వస్తాయనో, ఇంకా ఇట్లా చాలా రకరకాలుగా బతుకుదెరువు ఉపాధి కోసం చాలామంది యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంటే, ఒక వ్యక్తి మాత్రం నాకు డబ్బులతో పని లేదు, నాకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ కాదు, నిన్నటి చరిత్రని ఈ దేశ మనుగడ కోసం, ప్రస్తుతం మనం బతుకుతున్న బతుకు కోసం నిన్నటి చరిత్రకు జీవితాల్ని జవసత్వాల్ని ఇచ్చిన అమరవీరులు, అభ్యుదయవాదులు, వాళ్ళ చరిత్రలు, వాళ్ళు ఏం చేసిరు అనేది రేపటి తరాలకు చెప్పాలనే ఒక సదుద్దేశంతో నేషనల్ డెమోక్రసీ ఎన్డి మ్యూజిక్ ఛానల్, అంటే నరేష్ దేవరకొండ కూడా వస్తుంది. నరేష్ దేవరకొండ, ఆయనతో పాటు హాస్యం ఎంత ప్రధానం మనిషి జీవితంలో, అంటే నవ్వితే 4 రకాల చేటంటారు కానీ నవ్వితే 40 రకాలు ఎంత ఉపయోగం, అట్లనే కళ అనేది ఎంత గొప్పది, పాట అనేది ఎంత ప్రామాణికం, సకల కళ వల్లభుడు అని చెప్పాలి. ఒక గొప్ప వేదిక నుంచి, అంటే చిన్నగా హాస్టల్ జీవితం నుంచి మొదలుపెట్టి ఒక గొప్ప జబర్దస్త్ వేదిక వరకు వెళ్ళి అక్కడ టీమ్ లీడర్గా పనిచేసిన మన జబర్దస్త్ జిగెల్ జీవన్ కూడా మన వేదికకు వచ్చారు. నమస్తే నరేష్ అన్న. నమస్తే. అండ్ జీవన్ బాబాయ్ నమస్తే. బాబాయ్. మీ ఇద్దరికి హార్ట్లీ కంగ్రాట్స్ అండ్ వెల్కమ్ కూడా, హృదయపూర్వక శుభాకాంక్షలతో స్వాగతం సుస్వాగతం. మీరు మన తెలంగాణకి టైం ఇచ్చి వచ్చినందుకు. ముఖ్యంగా అంటే మీ ప్రస్థానానికి వెళ్ళే ముందు ప్రధానంగా నరేష్, యూట్యూబ్ ఛానల్ అంటే కమర్షియల్గా డబ్బులు సంపాదించుకోవడానికి ఛానల్ పెడతారు. యూట్యూబ్ ఛానల్ పెడితే పైసలు రావాలని, పైసలు పాటలు చేస్తే పైసలు వస్తాయని మీకు కూడా తెలుసు. చాలామంది అప్పులు చేసి కొంతమంది పిల్లలు చనిపోయిన పరిస్థితి కూడా ఉన్నది యూట్యూబ్ ద్వారా. ఏదో బతుకుతామన్న ఆశతో మిలియన్లు వస్తాయి, డాలర్లు వస్తాయని ఇంట్రెస్ట్తో వచ్చి చనిపోయిన పరిస్థితి ఉన్నది. అసలు డబ్బులే రాకుండా మీ చేతి నుంచి ఖర్చు పెట్టుకొని మళ్ళీ అందులో ఈ జనరేషన్లో అంటే పాటలతో సాహిత్యంతో అర్థం లేకుండా ఏ లైన్ నచ్చితే చాలు, ఒక లైన్ నచ్చితే చాలు, ఆడేటట్టుంటే చాలు, డించకుంటే ఆడతారు. అటువంటి పరిస్థితులలో మహనీయులు అని చెప్పాలి, వాళ్ళ చరిత్రలు ముందుకు తీసుకుపోవాలని నీ సొంత డబ్బులు పెట్టుకొని, నీకు డబ్బులు ఏమి రాకపోయినా ఈ పాటలు ఎందుకు చేస్తున్నట్టు యూట్యూబ్ ఛానల్లో? అన్న, ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశ చరిత్ర నుంచి మొదలుకుంటే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నంత వరకు బడుగు బలహీన వర్గాలే వాళ్ళ కృషి పట్టుదల, వాళ్ళ పోరాట ఫలితమే మనం సాధించుకున్న స్వతంత్ర ఉద్యమం అవుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అయితే ఏదైతుందో వాళ్ళ కృషి ఫలితమే. నాదేంటంటే మన మహనీయుల గురించి ఇప్పుడున్న ఎవరైతే అగ్రవర్ణాలు అని చెప్పుకుంటున్నామో వాళ్ళు చెప్పే పరిస్థితులు లేదు. నా వంతుగా వాళ్ళు చేసిన త్యాగాన్ని, మనది చాలా చిన్నది, బట్ ఏంటంటే మనం చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మనం మైకులు పట్టుకొని ప్రోగ్రాంలలో ఎన్నో చెప్తుంటాం, బట్ ఎవరు వినే పరిస్థితి ఉండదు. మనం ఈ కళారూపకంగా, ఈ పాటల రూపకంగా చెప్తే కొంతమంది చైతన్యమయ్యి కొద్దిగా అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ పాటల రూపాన్ని ఎంచుకున్నాను. అందులో కూడా మన తెలంగాణ సంబంధించిన బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలని నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మహనీయులది పాటలు తీస్తున్నాను. అవును, అంటే ముందు మన సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే, తర్వాత ఏంటి బీసీలు ఇంకెప్పుడు బీసీ రాజ్యంలో, తర్వాత ఇప్పుడు రీసెంట్గా కొండా లక్ష్మణ్ బాపూజీ, ఇట్లా మహనీయులందరినీ తీసుకొస్తున్నావు. ఓకే, అంతవరకు బాగుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ పాటకు వచ్చేసరికి ఆయనేమో కంప్లీట్గా జబర్దస్త్ కామెడీ సెషన్, ఇదేమో ఇది చూస్తేనేమో అభ్యుదయం, సామాజికం, ప్రజల వైపు నిలబడ్డ ఒక గొప్ప నాయకుడు. అసలు ఎక్కడ పొంతన లేకుండా ఆయనను తీసుకొచ్చి ఎట్లా పాడిపించినావు ఈ పాట? వాస్తవానికి మేము అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మేము అన్న, ఇప్పుడు ఆ క్వశ్చన్ బాబాయ్ అడిగింది కదా, అసలు ఇందులో పాడడానికి కారణమే మన తెలంగాణ ప్రేక్షకులకి నమస్కారం. సో వాస్తవానికి ఈరోజు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఈ రాచకొండ బాబాయ్ నేను ఈ పాట పాడడానికి ముఖ్య కారణం. మమ్మల్ని ఏం తేలినట్టుగా క్వశ్చన్ అడుగుతున్నాడు. వాస్తవానికి ఆ గొప్ప అదృష్టాన్ని కల్పించింది మీరే.
సో ఫస్ట్ మీకు ధన్యవాదాలు. ఆ ఆలోచన నరేష్ అన్న కల్పించింది మీరే. నేను ఒక అతనున్నా, నాలో ఒక గాయకుడు ఉన్నాడు పాడించాలని. అంటే వాస్తవానికి ఒకప్పుడు పాట నుంచి పెరిగినోన్నే, బట్ నీ నేపథ్యం వరకు వస్తా. బట్ ఇప్పుడు కొండ లక్ష్మణ్ బాపూజీది ముందు ఒక పల్లవి వాడి ఈ పాటకు దీనికి సంబంధించిన చరిత్ర అది. అవును, అది ఒకసారి నువ్వు స్టార్ట్ చేసినాక ఇటు వద్దాం. ఓకే అన్న, ముందుగా నీకు థ్యాంక్స్ అన్న, ఎందుకంటే ఒక గొప్ప పాట పాడిపించినావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేసినావు, నన్ను ఒక గొప్ప పాట పాడడానికి కారణమైనావు. థ్యాంక్ యూ బాబాయ్. ఆ పల్లవి మీకోసం. తెలంగాణ యుద్ధ భూమి ముద్దు బిడ్డవే మా కొండ లక్ష్మణ్ బాపూజీ, త్యాగాల ఈ నెల తల్లికి నిలువుటద్దమే మా కొండ లక్ష్మణ్ బాపూజీ. స్వతంత్ర పోరు నుంచి సాయుధ పోరు దాకా, స్వతంత్ర పోరు నుంచి సాయుధ పోరు దాకా, సమరమే నీ గమనం, జనమే నీ గమ్యం. తెలంగాణ యుద్ధ భూమి ముద్దు బిడ్డవే మా కొండ లక్ష్మణ్ బాపూజీ, త్యాగాల ఈ నెల తల్లికి నిలువుటద్దమే మా కొండ లక్ష్మణ్ బాపూజీ. సూపర్ సూపర్. అయితే ఇంకొకటి బాబు ఇక్కడ అబ్జర్వ్ చేసింది, పాటే కాదు పాడుతూ రిధం కొడుతున్నావు, ఇది ఎట్లా అలవాటు అయింది నీకు? అసలు ఇది కొడుతున్న సంగతి కూడా గుర్తులేదు, నిజంగా వాస్తవానికి అలవాటు అయిపోయింది. అంత పర్ఫెక్ట్గా అంటే కొడుతూ, అంటే ఇదివరకు డప్పు అనేది నేపథ్యం, అండ్ పాట పాడుతూ రిధం డప్పు కొట్టుకుంటూ పాడే అలవాటు. ఎక్కడ అలవాటు, ఎట్లా ఎట్లా నీకు వచ్చింది అది? ఎలా అంటే ఫస్ట్ మా బాబాయ్ ఒక మంచి రైటర్, ఓన్లీ సామాజిక చైతన్య గీతాలు, పల్లె పాటలు ఇవి మాత్రమే రాస్తాడు. కందుల ప్రేమ్ కుమార్ గారు. ఓకే, మీరు కొన్ని పాటలు వినొచ్చు, అంటే మీకు గుర్తుంటాయి ఈ పాటలు. ఓకే, ఉద్యమ అప్పుడు ఆ టైంలో, అంటే తెలంగాణ ఉద్యమం అని కొన్ని జమాన్లు ఆ టైంలో, కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ, ఎంత వెన్నెలా పూసిన గాని వెలుగులేదే నీకు అమ్మా, వెలుగులేదే నీకు అమ్మా. ఇదొక చెల్లెల కట్నాల పాట. ఓకే, చెట్టమ్మ చెట్టమ్మ పచ్చని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ. ఇలాంటి పాటలు రాసిన మా బాబాయ్ గారు కందుల ప్రేమ్ కుమార్ గారు, ఆయన నుంచి నాకు ఈ పాట, ఈ రిధం ఇదంతా పుణికిపుచ్చుకొని వచ్చింది. ఓకే, ఆయన చూసుకుంటూ నేర్చుకున్నా. ఓకే, డప్పు ఇట్లా కొట్టాలని పర్టికులర్గా నేర్చుకోలే, ఈ పాట ఇది రెండు సైమల్టేనియస్గా వచ్చేసినాయి. అది సైమల్టేనియస్గా చూస్తూ నేర్చుకుని పాడడమే అంతే. ఓకే, నాకు బాబాయ్ గుర్తొచ్చింది, మీరు పాట గురించి అడిగిన్లు. ఏది అప్పటి ఉన్న చరిత్ర ఇప్పుడు చెప్పడానికి పాటల రూపకంగా ఎంచుకొని పోతున్నాడు అని చెప్పి నరేష్ అన్న చెప్పిండు. నిజంగా అంటే పాట ఎంత గొప్ప ఆయుధము అని అంటే, మీకు తెలుసు ఒక గొప్ప పాట గుర్తొచ్చింది. నీ తోడు ఉంటే ఏ బాధలుండవని తెలవనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరు, ఎంత కాటి కూడైనా బాతురూంలో నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మా నా పాటమ్మా, ప్రతి మదిలో నా మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలోన పదిలంగున్నావో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మా నా పాటమ్మా. ఇందులో నాకు బాగా నచ్చిన చరణం బాబాయ్, ఎంత గొప్ప వర్ణనంటే నరేష్ అన్న, స్వచ్ఛంగల్ల మా సమ్మక్క సారక్క తల్లులని అంటారు, మహిమగల్ల మా దేవుడు యములాడ రాజన్న అంటారు, స్వచ్ఛంగల్ల మా సమ్మక్క సారక్క తల్లులని అంటారు, మహిమగల్ల మా దేవుడు యములాడ రాజన్న అంటారు.
అంటారు. అల్లా యేసు కోరెల్లి మల్లన్న కోటి దేవతలు ఎందరో నీ కూత సెవిన పడకపోతే బయటికి రానని మొండికేస్తారు. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మా పాటమ్మా. సూపర్ సూపర్ సూపర్. ఎంత దేవరకొండ భిక్షపతన్నని యాడ్ చేస్తారు. సూపర్ అసలు. ఆ పాట మీద ఆయనకు మించిన వర్ణన ఇంకా రాలేదు. అసలు అద్భుతం. భూతో నా భవిష్యత్ అన్నట్టు. అంటే ఆ పాట నుంచి స్టార్ట్ అయిన నా ప్రస్థానం సో కొంత దూరమైనట్టుగానే అనిపించింది. ఎందుకంటే యాక్టింగ్ వైపుకి వెళ్ళిన ఒక యాక్టర్గా ఒక మంచి పేరు వచ్చింది జబర్దస్త్లో. టీమ్ లీడర్గా ఒక 3 సంవత్సరాలు చేసిన, కంటెస్టెంట్గా మొత్తం కలిపి ఒక 8 సంవత్సరాలు. ఎస్, నేను అంటే అక్కడికే వస్తున్నా. అంటే ఒక 8-10 సంవత్సరాలు పాట ఎందుకు అంటున్నా అంటే ఈ పాట పాడడానికి ముఖ్య కారణం మళ్ళీ నన్ను అది గుర్తు చేశారు, అప్పటి ఆ లోకానికి తీసుకెళ్లారని చెప్పి చెప్పడం కోసమే. నిజంగా ధన్యవాదాలు మీ ఇద్దరికి. యా డెఫినెట్గా నరేష్ దగ్గరికి మళ్ళీ వద్దాం. ఎందుకంటే తన ప్రస్థానం ఇప్పుడు ఎన్డీ ఛానల్లో వచ్చిన పాటలు వీటి గురించి మాట్లాడదాం. అయితే ఒక 10 సంవత్సరాల ఒక కాలం జబర్దస్త్లో మీకు నడిచింది, ఒక టీం లీడర్గా కూడా ఉన్నారు కదా. సడన్గా అందులోంచి వీళ్ళు బయటికి రావడానికి అంటే మీరంటే జీవన్ అనగానే స్టాంప్ వేసే కొన్ని అద్భుతమైన క్యారెక్టర్లు, విపరీతమైన పంచులు, చమ్మక్ చంద్రతో మీరు చేసినవి కానీ. నాది మెయిన్ నేనంటే గుర్తుకొచ్చేది రోజా మేడం నన్ను ఎరుపని చిత్రీకరించింది. అదొకటి. రామరామ అని రామకోటి రాసేది ఒకటి. చంద్రన్న దాంట్లో పశుపతి, పశుపతి అరుంధతి పశుపతి నేను టీమ్ లీడర్ చేసినప్పుడు మీ టీం లీడర్. అద్భుతమైన విపరీతమైన కామెడీ మీరు అందించిన, అంటే ఎక్కడ కూడా తగ్గిపోకుండా అంత పర్ఫార్మెన్స్ ఉన్న ఆ షో నుంచి, అంత కమాండింగ్ ఉన్న షో నుంచి ఎందుకు బయటకు వచ్చిర్రు అనివార్యంగా? వాస్తవానికి నేను బయటికి రాలేదు, కొన్ని సిచ్యువేషన్స్ కారణం. అందులో ముఖ్య కారణం అంటే నేను కొంత కరోనా సెకండ్ వేవ్ అప్పుడు అనారోగ్యానికి గురవ్వడం. ఓకే. అనారోగ్యానికి గురైన తర్వాత నేను కొంత దానికి బ్యాక్ ఒక 3 months బ్యాక్ అవ్వడం. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఓకే నేను ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదేమో అన్న ఒక దాంట్లో ఉండి కొన్ని రోజులు అలా ఉండండి అని చెప్పేసి అని అలా చేసి ఇక దాని తర్వాత కొంచెం కొత్త వాళ్ళు మళ్ళీ అందులోకి రావడం. సో అలా దానివల్ల ఆ గ్యాప్ అలా కంటిన్యూ అయింది తప్ప కావాలని నేను ఎప్పుడు అంటే జీవన ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఆయనకు హెల్ప్ చేయాలని జబర్దస్త్ అంతా మిమ్మల్ని ఆదుకున్నదని, ఆర్థికంగా కూడా మీకు చాలా సాయం చేసిరని వదంతులు, అది నిజమా? అయితే ఇందులో కొన్ని ఉన్నాయి, వద్దు ఇంకా అది అక్కడితోనే మర్చిపోతే బెటర్ అని అనిపించింది. ఎందుకు అని అంటే ఓకే నాకు మనస్ఫూర్తిగా ఇష్టపడి నాకు కొంతమంది సహాయం చేశారు, కానీ అంటే నేను అనుకున్నది నాకు దొరకలే ఎక్కడ కొంత. ఓకే. సో దానివల్ల నేను కొంత బాధపడ్డా. సో ఓకే అది వద్దు అనిపించి, ఎందుకంటే నాకు అన్నం పెట్టిన సంస్థ స్టేజ్ నాకన్నా, నేను నా సంస్థను ఏ రోజు నేను తప్పు అనుకోలేదు, నా స్టేజ్ని ఏ రోజు నేను తప్పు అనుకో, అది నాకు చాలా గొప్ప. కానీ వ్యక్తులు ఇప్పుడు ఆ సంస్థను నడిపించే వ్యక్తులు అంటే కొంతమంది అందులో కొంత అంటే నేనంటే కొంతమంది పడవచ్చు, కొంతమంది పడకపోవచ్చు. అది ఎక్కడైనా ఏ ఫీల్డ్ అయినా ఉంటుంది. కొన్ని దానివల్ల కొంత నేను ఇబ్బందిగా అదైనా కొంత బాధపడిన రోజులు ఉన్నాయి, కొన్ని అదే ఉన్నాయి. బట్ నేనంటూ మనస్ఫూర్తిగా ఇష్టపడి కొంత నాకు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఓవరాల్గా జీవన్కి జబర్దస్త్ అనేది అన్నం పెట్టిందా పెట్టలేదా, నచ్చిందా నచ్చలేదా? అయ్యో అసలు నేను జబర్దస్త్ నచ్చిందా నచ్చలేదా అన్న సంగతి అసలు అది రానే రాదు నా మనసులో. 100% నచ్చుతుంది. ఎందుకు అని అంటే నా లైఫే బిఫోర్ జబర్దస్త్, ఆఫ్టర్ జబర్దస్త్. ఇంకా అసలు అంటే జబర్దస్త్ ముందు నాదొక లైఫ్, ఒక పాటగాడి లైఫ్. జబర్దస్త్ తర్వాత నాకు ఒక యాక్టర్ లైఫ్. సో అంత నా లైఫ్నే టర్న్ తిప్పించింది కదా. అంటే పాటగాడు అంటే నాకు అది నచ్చదు అనే అసలు ఉండదు నా లైఫ్లో రాదు. అప్పుడు నేను వ్యక్తుల గురించి మాట్లాడినా, ఓన్లీ వ్యక్తులు మాత్రమే అని నేను ఏమంటున్నాను బాబు. వ్యక్తులు అంటే నాట్ ఓన్లీ జబర్దస్త్, ఎక్కడైనా ఉంటారు. ఓర్వని వ్యక్తులు ఉంటారు, ఓర్చుకునే వ్యక్తులు ఉంటారు, అంతే. మనల్ని మెచ్చేటోళ్ళు ఉంటారు, నచ్చటోళ్ళు ఉంటారు. ఎస్, అవి అవాంతరాలు ఎక్కడైనా ఉంటాయి. బట్ బిఫోర్ జబర్దస్త్ పాటగాడిగా ఉన్నప్పుడు జీవన్కి పేరు తెచ్చిన పాట ఏంది? నాకు బాగా జానపదాల వైపు ఉన్నప్పుడు. ఎస్, జానపదాల వైపు ఉన్నప్పుడు
మీరు ఎన్నుండొచ్చు నీలపురి గాజులో నీలవేణి. అది అంటే బాగా వాడేదాను అది. అది ఎందుకు అదే దాపేరు ఎందుకు చెప్పినంటే మహాత్మా సినిమాలో అది పాడిందే మేము, ఓకే, సినిమాలో పాడిందే మేము. అందులో నటించినట్టున్నావు. ఆ పాటలో కాదు, ఆ సినిమాలో యాక్ట్ చేసినాం. అదే సినిమాలో యాక్ట్ చేసినాము, ఒక మంచి గొప్ప సాంగ్లో యాక్ట్ చేసినాం. ఓకే. ఫస్ట్ రావడం, ఇండస్ట్రీకి రావడం, ఒక గొప్ప సినిమాలో చేయడం, ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర చేయడం, అందులో పాట పాడడం, అందులో చేయడం నిజంగా అదృష్టం. ఇక్కడ మా దగ్గర కూడా మా పాటలు కూడా మళ్ళీ నీకు అదే వచ్చింది. అదే అంటున్నా, ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అది. నరేష్తో పని చేస్తున్నప్పుడు మళ్ళీ నువ్వు సినిమా చేసినప్పుడు మహాత్మా వచ్చింది, నరేష్తో నువ్వు పాట పాడుతున్నప్పుడు కూడా గాంధీజీ వచ్చింది. లేదా అదే నిజంగా నీకేదో లింక్ ఉంది ఏదో. సో ఆ పాట ఒకసారి. నీలపురి వాస్తవానికి ఇది అనిల్ అన్న అని టిఎస్ఎస్ అన్న, అనిల్ అన్న అండ్ రమేష్ అన్న, నేను ముగ్గురం పాడినాం ఈ సాంగ్. ఓకే. మెయిన్ చరణంలో మాత్రం అనిల్ అన్న. ఓ సూపర్. నీలపురి గాజులవో నీలవేణి నిలిచుండ కృష్ణవేణి, నువ్వు లంగం వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామని, నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే హంసన కన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగనమ్మ ఏదో కోరిక, నల్ల నల్లని కురులు దూవి తెల్ల తెల్లని మల్లెలు తురిమి, చేమంతి పూలు పెట్టుకొని ఒళ్ళంతా సెంటు పూసుకొని ఒళ్ళంతా తిప్పుకుంటూ ఒయ్యారంగా పోతూ ఉంటే నిలవదాయ నా ప్రాణమే, నీలపురి గాజుల ఓ నీలవేణి నిల్చుంట కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామని. సూపర్ సూపర్. థ్యాంక్ యూ బాబా. అద్భుతం. అంటే మహాత్మా పాటలు చేసినావు కదా, అదేమన్నా పాడగలుగుతా? అయ్యో ఎందుకు, నాకు బాగా ఇష్టమైన పాట. ఎస్ ఎస్. ఎంత అద్భుతమైన పాట అంటే నిజంగా చాలా బాగా రాసింది ఆ పాట. నేను అందులో ఫస్ట్ కొత్త అసలు ఆ సినిమా లొకేషను అదంతా ఫస్ట్ స్టార్టింగ్ అదే. అదంతా చూసి ఏంది ఇంత ఇలా ఉంటుందా, సో ఇంత గొప్పగా ఉంటుందా, ఫస్ట్ స్టార్టింగే నాకు ఇంత గొప్ప అవకాశం రావడం హ్యాపీగా ఫీల్ అయినా. కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ, కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ, భరత మాత తల రాతను మార్చిన విధాతర గాంధీ, తరతరాలయమయాతన తీర్చిన వరదాతర గాంధీ, కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ, రామనామమే తలపంగా రామకీర్తమే తలపంగా, భరతమాత తలరాతను మార్చిన విధాతర గాంధీ, తరతరాలయమయాతన తీర్చిన వరదాతర గాంధీ, కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ, కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ, భరత మాత తలరాతను మార్చిన విధాతర గాంధీ, తరతరాలయమయాతన తీర్చిన వరదాతర గాంధీ. సూపర్ సూపర్. ఎంత మంచి సాంగ్ అసలు, సూపర్ సాంగ్. కానీ బాబాయ్ అంటే నిన్ను ఇట్లా చూస్తుంటే యాక్చువల్గా నువ్వు సింగర్గానే చాలా బాగా అనిపిస్తున్నావు, కమెడియన్ కంటే కూడా. నన్ను మార్చేకుతారా, నేను ఏదో యాక్టర్కి ఏదో బతుకుతున్నా, ఏదో మంచి మంచి అవకాశాలు ఇప్పుడే సినిమాలు చేస్తున్నా, ప్లీజ్ ఈయన చెప్పింది నమ్మకండి ప్లీజ్. అట్లే. సరే నరేష్ విషయానికి వద్దాం ఒకసారి. నరి ఎస్, ఎందుకు అంటే ఒక పాటలు తీసుకున్నప్పుడు అందరిలాగా ఎట్లాగో పాటకు ఖర్చు పెడుతున్నావు, ఆ పాటలకు పెట్టే ఖర్చు పెట్టి ఏదో కమర్షియల్గా నీకు డబ్బులు వచ్చేలాగా ఎందుకు చేస్తలేవు? ఇప్పుడు నా విషయానికి వస్తానా, మాది ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి భూదాన్ పోచంపల్లి విలేజ్, ఉండేది అంతా హైదరాబాదు. ప్రస్తుత చదువు మొత్తం ఇక్కడే. నేను 2007 నుంచి ఇంటర్ అప్పుడే కంప్లీట్ అయింది. అప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే మన మహనీయులు
మహాత్మా వారి గురించి కొద్దిగా నాకు ఇప్పుడు కొద్దిగా పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నా. ఆ వినే క్రమంలో నాకు నా గాడ్ ఫాదరు ఇవన్నీ ఎవరు లేరు. నాకు ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసు మాది విశ్వకర్మ కుటుంబం. మాకు అంత రాజకీయ చైతన్యం కూడా అంతంత మాత్రమే, తక్కువ. ఎవరు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఆ పూలే గారిని చూసినాక నాకు మనసులో ఒకటి నాటుకుపోయింది. పూలే గారి గురించి ఏదైనా చేయాలి అంటే ఆ స్ఫూర్తి తీసుకొని మనం ఏదైనా చేయాలి, మనం కూడా ఆ స్థాయి అట్లా ఆయన స్ఫూర్తితోటి పై స్థాయికి రావాలి అనేది ఒకటి బాగా కాన్సెప్ట్ తీసుకొని విద్యార్థి దశ నుంచే ఇవన్నీ అంటూ ఇంటర్ నుంచి. తర్వాత నాకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే, రంజిత్ నేత, మన మిత్రుడు ఇంకో నేత, ఇద్దరు ఉండే. ముగ్గురం కలిసి మనం ఏదైనా చేద్దాము, ఏదైనా మాకేం లేదు, ఎవరు చెప్పేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు, ఏమైనా చేద్దాం అనే క్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అనేది ఒకటి స్టార్ట్ చేసినాం. ఒక ఆశయం మాత్రమే ఉన్నాయి అంతే, ఇక మిగతా ఏం లేవు, డబ్బులు లేవు, ఏం లేవు. అప్పుడు ఇంటర్ అంటే ఇక మాకు అప్పుడు కనీసం సెల్ ఫోన్లు కూడా సరిగ్గా లేని పరిస్థితులు. మేము తెలంగాణ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అని ఇప్పుడు నేను ప్రజెంట్ కూడా నడిపిస్తున్నాను. అప్పుడు స్టార్ట్ చేసినాం, 2008లో చేసినాం. దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. తర్వాత 2010లో మనం దాన్ని రిజిస్ట్రేషన్ చేసినాము. తర్వాత క్రమంలో కొంతమంది మాకు అన్నవాళ్ళు కొంతమంది యాడ్ అయిన తర్వాత 2011లో మహాత్మా జ్యోతిరావు పూలే కాంస విగ్రహము ఎల్బినార్లో పెట్టే క్రమంలో మేము అన్న వాళ్ళందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఆ విగ్రహం కూడా పెట్టడం జరిగింది. కాంస విగ్రహం పెట్టిన ఫౌండర్స్గా మీరే ఉన్నారు. ఫౌండర్స్ మెంబర్ మేము. ఈ రాష్ట్రంలో అతిపెద్ద కాంస విగ్రహం 3వది ఎల్బినార్ రింగ్ రోడ్లో పెట్టడం జరిగింది. అదే నా అదృష్టంగా నేను భావిస్తాను. అప్పటి నుంచి స్టిల్ నా ఇప్పటిదాకా కూడా తెలంగాణ ఉద్యమం మొదలుకుంటే ఇప్పటిదాకా కూడా తెలంగాణ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నడిపించుకుంటూ నా స్థాయిలో నేను ఎంతో కొద్దిగా నా అంటే కింది వర్గాలకు మన పిల్లలకు ఎవరైతున్నారో ఏదో కొద్దిగా నేను సాయం చేసుకుంటూ నా వంతుగా వాళ్ళను చైతన్యం చేస్తూ వెళ్ళిపోతున్నాను. అంటే ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పాట తీపిచ్చినావు, రాపిచ్చినావు, తీపిచ్చినావు, జీవంతో వాడిపించినావు, ఓకే. ఇప్పుడు ఆయనతోటి నీకు డైరెక్ట్ సత్సంబంధాలు ఉండేటివా? నువ్వు ఆయనను కలుసుకొని ఆయన పడి తిరిగినవా లక్ష్మణ్ బాపూజీ? కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో 2011లో కొత్తపేటలో మా ఆఫీస్ కూడా ఓపెన్ చేసిన బాపూజీ గారి చేతుల మీదుగా. ఈ ఇప్పుడు తీసిన పాటలు కూడా ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి బాపూజీ గారితో. చివరి దశలో నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నా. బాపూజీ గారి ఇంటికి వెళ్ళేవాడిని. ఇంటికి వెళ్ళి అప్పటికి కొద్దిగా నడవడం కూడా కష్టంగా ఉంటుండే బాపూజీ గారికి, పెద్ద ఆయనకు. నేను చేయి పట్టుకొని కూడా కొద్దిగా ఇంట్లో అక్కడిక్కడ తీసుకుపోయేది. అది అప్పుడు ఆ పట్టుకోడు అట్లా నడిపేయడం ఇప్పుడు నాకు చాలా అదృష్టంగా భావిస్తుంది నిజంగా కూడా. అప్పుడు అంత తెలియలే నాకు బాపూజీ గారు అంటే, బతుకున్నప్పుడు తెలియదు ఎవరిదైనా. ఇప్పుడు చూసినాక ఒక మహనీయుని అసలు చివరి దశలో నేను ఇట్లా కలవడము ఇవన్నీ చేయడము ఇప్పుడు నిజంగా కూడా నాకు జీవితంలో మర్చిపోని మెమొరీ అది బాపూజీ గారి. అందుకనే ఈ పాట కూడా మన రాచకొండ అన్న అంటే మీరే దానికి లిరిక్స్ అద్భుతమైన పదాలు ఇచ్చిర్రు. ఏం తెలియనట్టు నిజంగా కూడా అన్న అందరికీ తెలియాల్సింది ఏంటంటే, నా ఛానల్లో 5 పాటలు రాసిండన్న. ఇప్పటికీ ఆ సాహిత్యం, ఆ రచన ఇక అది చెప్పొద్దు, ఇక అట్లుంటుంది అంతే. అది ఆ పాటలకు, బహుజన పాటలకు. అది కాదు, నువ్వు బహుజన పాటలు బీసీ ఉద్యమాలుగా ప్రధానంగా పోతున్నప్పుడు 1-2 పాటలు మినహాయిస్తే సరే, బెల్లి లలితక పాట వైనాల రమేష్ అన్న రాసిండు, చాలా మంచి రచయిత ఆయన కూడా. మహాత్మా జ్యోతిరావు పూలేదా లేదు, ఫస్ట్ వైనాల రమేష్ అన్నతోటి స్టార్ట్ చేసినావు. అంటే ఆయన కూడా నాకు మంచి ఫేవరెట్ రైటర్, వరంగల్ జిల్లా వైనాల రమేష్ అన్న మంచి రైటర్, ఆయన కూడా చాలా బాగా రాస్తాడు. ఆ తర్వాత ఎక్కువ అవకాశాలు నాకే ఎందుకు కల్పించినావు? అంటే ఇప్పుడు ఇందులో ఎట్లుంటుందంటే, ఈ రచయితలు ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఉన్న రచయితలు కానీ కొద్దిగా అందరూ కూడా ప్రేమపూర్వకంగా చేసే పరిస్థితి లేదు. అవును, ఈ బహుజన అంటే కమర్షియల్గా ఉన్నారు, ఎవరో ఒక్కరు సరే ఏదో చేద్దాము ప్రేమపూర్వకంగా అంటారు. అది మీ విషయానికి వస్తే మీరు ఎలాంటి రూపాయి ఆశించకుండా, అరే మన కోసం, మన మహనీయుల కోసం చేస్తున్నప్పుడు నా వంతుగా నేనెందుకు ఉండొద్దు అని చెప్పేసి అన్న కూడా మనకు అన్ని విధాలు సహకరిస్తుంది. కాబట్టి నేను పాటల విధంగా ముందుకెళ్తున్నాను. అంటే అట్లనే రూపాయి ఆశించడం అంటే ఉల్లిగడ్డలు టమాటాలకు ఇస్తాడు కాదు బాబు. మీకు ఒక క్వశ్చన్, అంటే మీరు యాంకర్ మమ్మల్ని క్వశ్చన్లు అడగారు, మీకు ఒక క్వశ్చన్. సో నీకు చాలామంది తెలుసు, ఎంతోమంది మిమ్మల్ని అడుగుంటారు,
కానీ నరేష్ అన్నకు మీరు అడగగానే 5 పాటలు ఏం ఆశించకుండా రాయడానికి కారణం ఏంటి? ఏం ఆశించకుండా రాయడానికి కారణం ఏంటంటే మన ఇల్లు జనరల్గా మనం ఇల్లు గడవాలంటే ఖచ్చితంగా మనకు కావాలి. నేను అదే అన్నా కదా, ఉల్లిగడ్డలు టమాటాలకి ఇస్తాడు, పాట అయిపోయినాక ఉల్లిగడ్డ టమాటాలతోనే బతకం కదా. అయ్యో ఇవాళ కూర వెళ్తే చాలు కదా, భూ వెళ్తే చాలు కదా. ఎందుకు అంటే ఎస్పెషల్లీ అన్న కోసం 5 పాటలు చెప్తా, అక్కడికే వస్తుంది. ఎందుకనంటే ఒకప్పుడు మనం చదువుకుంటున్న టైంలో సైన్స్ పుస్తకాల్లో కానీ మిగతా పుస్తకాలు, తెలుగు పుస్తకాల్లో తెలుగు నేపథ్యం, సైన్స్లో సైన్స్, సాంఘికంలో సాంఘికం, మహనీయుల గురించో దేవాలయాల గురించో వాటి గురించో పాఠ్యాంశాలు ఉంటుండే. అవి మన తలకాయలకు ఎక్కిందాక పంతులు బోధిద్దురు. కానీ ఈ మహనీయుల గురించి ఆనాటి నుంచి చెప్పలేదు, ఈనాటి నుంచి చెప్పలేదు. బహుజనులకు పూలే ఉండడని, ఆయన మొట్టమొదట చదువు నేర్చుకొని ఒక మహిళ పంతుల్ని ఈ దునియాకి ఇచ్చిండని, ఆయన భార్యకే ఆయన పెళ్లి చేసి చదువు నేర్పిండని, ఆమెను పంతుల్ని చేసిండని, ఆమె ఆడోళ్ళకి చదువు చెప్పబోతుంటే ఆమెను అవమానించి పెండ నీళ్ళు చల్లి చీరల మీద ఇది చేసిరని, ఇంత చరిత్ర. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీనల కోసమే రాజ్యాంగం రాసి ఓటు హక్కు అందరికి ఉండాలి, ఈ కత్తులు బట్టి గెలవాలంటే గెలవలేరు మా వాళ్ళని ఓటు ఇచ్చిండని, లేకపోతే కాన్షీరామ్, మాన్యశ్రీ కాన్షీరామ్ మాయావతిని ఎట్లా తీసుకొచ్చిండని, ఇంత చరిత్రలు ఇప్పుడున్న జనరేషన్లో మాకెందుకు పొద్దుగాలు లేస్తే బైక్ ముందల టైర్ లేపుతాం, వెనక టైర్ పోతాం, పడితే అమ్మాయిలు వస్తారు, దవాఖానలు వేస్తారు, వాళ్ళు చూసుకుంటారు బిల్లులు అనే రోజులకు ఆ జనరేషన్ త్యాగాలు తెలియాలి కదా. వాళ్ళ త్యాగం మీదనే ఇలా టైర్ లేపుతున్నావురా నువ్వు, వాళ్ళు లేకపోతే మనం ఎన్నో టైర్లు కాదు కదా, టైర్ పంక్చర్లు వేసుకునేటోళ్ళం. అటువంటి చరిత్రలు చెప్పాలని ముందుకు వస్తున్నాడు. నిజంగా ఈ పాటలు ఇప్పుడు నువ్వు ఆ బకెట్లో బ్రష్ పెట్టు, దాంట్లో ఇది పెట్టు, కరెంట్లో కట్క పెట్టు, లేకపోతే బాయిలో బల్లి పడ్డది, ఆడ ఇది పడ్డది అంటే పోతున్న పాటలు ఇంత ఒక్క లైన్ చాలు వెళ్ళిపోతుంది పాట, మిలియన్లు పోతుంది. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి చెప్పు, రేపు వెళ్ళిన దాకా కొట్టుకున్నా వెయ్యిపోదు. కారణం ఏంటంటే మహనీయుల చరిత్రలు చెప్తే వినటోళ్ళు లేరు. అసొంటి జనరేషన్లో చెప్పదలుచుకున్నాడు. ఇవాళ కాకపోతే ఇంకా 10 రోజులకు ఎక్కని. కానీ రేపు ఒకసారి చరిత్రను తిరిగేసుకుంటే పాఠ్యపుస్తకాల్లో ఎక్కడా లేకపోతే నా ఛానల్లో ఉండాలన్నాను ఒక మాట చెప్పిండు. ఆ మాటకు తలొగ్గి తానే ఇంత తన పైసలు పెట్టుకొని చేస్తున్నప్పుడు నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను నలుగురికి పాట ద్వారా పంచితే ఏంటి అన్న సదుద్దేశంతో నేను పాటలు రాసిస్తున్నా. అందుకే బీసీలకు ఇంకెప్పుడు రో ఈ బానిస బీసీ బతుకుల తెగదెంపులు రో అని అదొకటి. అమ్మ అమ్మ మాయమ్మ సావిత్రి బాపులే మా బహుజన బడుగు అదొకటి. ఓ మహనీయుడా మా జ్యోతిరావు పూలే ఇదొకటి. ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇట్లా తను ఎప్పుడు అడిగినా రేపు మారోజు వీరన్నది అడిగిండు. తర్వాత రేపు ఒక అమ్మ పాట ఒక అనాథాశ్రమం. వాటన్నిటిలో నీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది 100%. నేను ఇవన్నిటికంటే గొప్పటి చెప్పాను బాబాయ్, నువ్వు ఓకే అన్ని భావాలు ఉండి రాసినావు, కానీ వాటన్నిటికంటే లోపల నీకు అందరి మీద ప్రేమ పంచే గుణం ఉంది, అంతే. అది గొప్పది అంతే. ఇంకా ఎస్ బాబాయ్, అది కమర్షియల్గా ఆలోచించాను నేను, అది ఆలోచించాను అంతే. ఎస్ నరేష్, ప్రధానంగా ఇవాళ రేపు అంటే నీ ఏజ్ ఉన్నోళ్ళు ఎందుకు నీకు ఇప్పుడు ఇంట్లో కూడా ఈ ఉద్యమాలు ఇవి అవి తిరుగుతాడు. ఇప్పుడు ఏజ్ ఏదో ఒక సంపాదించుకొని పిల్లల్ని పోషించుకోవాలి, బాగా కార్లు కొనుక్కోవాలి, బిల్డింగులు కొనుక్కోవాలనే ఒక దూరం నడుస్తున్నప్పుడు ఈ జనము, బీసీలు, బహుజనము, ఈ ఉద్యమాలు, నిన్న నేను ఒక మాట అన్నా చూడు, ఏదో సముద్రాలు ఇంకిపోవు ఉద్యమాలు ఆగిపోవు అన్నట్టు. ఎందుకు మరి నీకు ఈ పిచ్చి? ఇప్పుడు ఇది మీ నాన్న నుంచి వచ్చిందా వారసత్వం, మీ ఇంట్లో ఉందా? అసలు ఈ లొల్లంత ఎందుకు నీకు? అంటే మా ఇంట్లో మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయిండు. ఆయనకు రాజకీయంగా మా దాంట్లో నాకు తెలిసి మా దాంట్లో ఎవరికీ లేదు, రాజకీయంగా వచ్చింది లేదు, ఎక్కడ కూడా లేదు. అంతా కింది స్థాయి, చిన్న స్థాయిలోనే ఏదో చిన్న కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ అక్కడనే గడిచిపోయింది. బట్ నేను చదువుకునే రోజుల్లో ఫీజులు కట్టడం కూడా అంటే కష్టంగా ఉంటుంది. అదే చాలా అంటే బాగా పావర్టీ, చాలా పేదరికం నుంచి వచ్చినాం. ఓకే తమ్ముడు, రిలాక్స్. సరే ఉంది ఆ బాధలు, నేను కూడా పడ్డా, మనం అందరం అట్నుంచే వచ్చినాం. ఎస్ అదే అన్న, అంటే అమ్మొక్కతే ఓకే నరేష్ అన్న. అది ఇక అసలు నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఈ సెక్షన్ అంతా అవన్నీ ఎగురుకుంటూ అది దాటుకుంటూ
మనం బురద నీళ్ళు వస్తే దాన్ని జంప్ చేసుకుంటూ ఎస్ అమ్మ గురించి చెప్పు. అన్నా నిన్ను కానీ ఈ సమాజానికి ఇచ్చిన తల్లి గురించి చెప్పు చాలు మాకు. ఈ మా మదర్ వచ్చేసి టైలరింగ్ షర్ట్స్ కుడుతుంది. నేను చదువుకున్న పరిస్థితిలో ఫీజులు కట్టడం కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉండేది. ఎక్కడ చూసినా అప్పుడు ఇంజనీరింగ్ చదవాలన్నా ఇంకేదన్నా చదవాలన్నా కానీ లక్షల ఫీజు. ఏదో పోచంపల్లిలో ఏదో ఒకటి కాలేజ్ ఉండే అక్కడ అరబిందో కాలేజ్ అని ఉంటుండే. దాంట్లో చిన్న ఫీజు తక్కువ ఫీజుతోటి చదివిన. తర్వాత క్రమంలో అయిపోయింది. పీజీ అంబేద్కర్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసిన. ఆ చదివే క్రమంలో ఆ ఫీజు కోసం పడ్డ ఇబ్బంది మన భవిష్యత్ తరాలు పడొద్దని చెప్పేసి ఇప్పటికీ నిరంతరం నా వంతుగా నేను పోరాడుతూనే ఉన్నా. ఇందులో మార్పు తీసుకురావాలని చెప్పేసి బీసీలు వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకు ఆ ఇబ్బంది రావద్దని ఇంట్లో పట్టించుకోకుండా కానీ నేను నా పోరాటం కొనసాగిస్తున్నాను. రైట్. అమ్మ నిన్ను మీ భార్య అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకోరు కాబట్టి ఇంత దాకా వచ్చినాం కదా. ఇంత దాకా వచ్చినాము. మహనీయుల గురించి చేస్తున్నాము. నిరంతరము ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాం. మహనీయుల జయంతులు వర్ధంతులు ఏది వచ్చినా కానీ నిరంతరం చేస్తూనే ఉంటారు. దాంట్లో ఆగేది ఉండదు. ముందు ముందు కూడా చేసేది ఆపను. ఓకే, సూపర్. వాళ్ళ గురించి మనం మన పిల్లలకు చెప్తేనే తెలుస్తుంది. వేరే వాళ్ళు వచ్చి చెప్పరు కదా. మనమే చెప్పుకోవాలి కాబట్టి చరిత్రను మనమే మన చరిత్ర మనమే చెప్పుకోవాలి కాబట్టి నేను దాన్ని బరాబర్ చెప్తాను. ఎవరు చెప్పినా ఏది చేసినా ఆగేది లేదు. అంటే నీ అంబిషన్ కూడా నాకు నచ్చింది. నీతో రావడానికి రీజన్ అదే. అంటే నిస్వార్థంగా నీకు వచ్చేది ఏం లేదు. ఇంట్లో నాకు లక్షల వ్యూస్ వస్తాయి, దాని ద్వారా పైసలు వస్తాయి అనేది ఏం లేదు. సో నువ్వు నిన్నటి చరిత్రను రేపటి చెప్పాలనుకుంటూ మధ్యలో సారథిగా వారధిగా ఉన్నావు కాబట్టి నీకు ఏదో ఉడతా భక్తిగా నేను సాయం చేస్తాను తప్ప నేను చేసింది ఏం లేదు పెద్దగా అక్కడ. అదే అనిపించింది. ఇప్పుడు మనం తెల్లగా పుల్లగా బయటకు వెళ్తాం, మన జేబు వెనకాల గుండె ఉంటుంది. ఆ గుండె లోతుల్లో ఉన్న బాధ ఎంతమందికి తెలుస్తుంది? అది చాలామందికి తెలియదు. మనం పైకి నవ్వుతూ మాట్లాడుతుంటాం. నిజంగా అంటే అందరం ఒకే నేపథ్యం నుంచి వచ్చినాం కాబట్టి కదిలిస్తే లోపల కన్నీళ్ళే ఉంటాయి. మీదికి ఇట్లా పువ్వులాగా నవ్వుతాం కావచ్చు కానీ ఆ కన్నీళ్ళ బాధలే ఎక్కువ ఉంటాయి. సో బాబాయ్, నువ్వు అంటే హాస్టల్ జీవితం నుంచి మొదలుపెట్టి ఒక పెద్ద వేదిక జబర్దస్త్ దాకా వచ్చినావు కదా. ఆ హాస్టల్ నేపథ్యంలో ఉన్నప్పుడు నీ పేదరికాన్ని కానీ నీవు కానీ తలుచుకొని పాడుకున్న పాటలు ఏమన్నా ఉండేదా? చాలా ఉన్నాయి బాబాయ్. నేను మ్యాక్సిమం నేను పాడుకుంటూ ఎదిగిన పాటలలో మ్యాక్సిమం మా బాబాయ్ పాటలే ఉంటాయి. అందులో జనానికి ఉపయోగపడే సామాజిక చైతన్య గీతాలే ఎక్కువ ఉన్నాయి. నేను హాస్టల్ జీవితాన్ని నుంచి పాడుకున్న పాటలలో కూడా సినిమా పాటలు కూడా పాడుకునేది హాస్టల్లో, అది తక్కువ. కానీ ఎక్కువ ఎప్పుడన్నా ఇప్పుడు హాస్టల్ సందర్భం వస్తుంది, ఇంటికి పోవాలి, అందరికీ ఫుల్ ప్లేజ్డ్గా అమ్మ నాన్న వస్తుంటారు, మనకి ఇంకా రారు, అదే అమ్మాయి చాలా ఉన్నది, ఎదురు చూస్తాం. ఘోరంగా అటువంటి పాట ఏదన్నా నేను ఘోరంగా తట్టుకుంటున్నా బాబాయ్ నన్ను ప్లీజ్. అయితే అమ్మ అంటే అమ్మ పాట అన్నది పాట బాబాయ్ రాసిన పాట అది కూడా. అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా. దేవతలే యుద్ధం చేసి రాక్షసులను ఓడించి అమృత భాండం పొంది వారే తాగారు. ఎవరికి పంచకుండా మునులంతా తపస్సు చేసి దేవతల వరాలు పొంది ఆ వరాల ఫలాలను వారే తిన్నారు, ఎవరికి మిగల్చకుండా. కానీ అమ్మ లాంటిది కాదన్నా, అనురాగాల మూటన్నా, కమ్మని చెలిమిని పంచేటి తరగని మమతల కోటన్నా. కన్న బిడ్డలకందరికీ ఉన్నదంతా ఊడ్చిపెట్టి పస్తులుండే పాల వెళ్ళి దయగల మన కన్న తల్లి. అమ్మను మించిన దైవం లేని లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా. ఇందులో ఒక గొప్ప చరణం ఏంటంటే బాబాయ్, ఇప్పుడు జనరల్గా ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయి
ఒప్పుకోకపోతే ఏదో గొంతమ్మ కోరికలు ఏదో కోరితే అది నిజం అనుకుని నమ్మి దాన్ని ఒరిజినల్ చేసే అంత గొప్ప గుణం అమ్మ. ఈ పాటలో ఈ చరణంలో రాసిండు బాబాయ్. ఓకే. అమ్మ నీ గుండె ఇమ్మని తన కొడుకే కోరి అడిగితే తడబడకుండా తల్లి తక్షణమే గుండెను కోసి పండులాగా చేతిలో పెట్టి ఆ గుండెను పట్టుకొని పరుగెడుతూ పడిపోతే అయ్యో పడిపోతివ కొడుకని ఆ గుండె ఏడ్చే తల్లి మనసు తల్లడిల్లే. కానీ తల్లికి గుండెను కోసిచ్చే కొడుకులు ఎందరు ఉన్నారు. చెల్లని నోటు బ్రతుకల్లే తల్లిని చూసే తనయులున్నారు. అయినా కన్న తల్లి పంచుతుంది ప్రేమను మళ్ళీ త్యాగాల కల్పవల్లి దయగల మన కన్న తల్లి. అమ్మను మించిన దైవం లేదన్నా ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా. ఎక్సలెంట్, అద్భుతమైన కలం, అద్భుతమైన పాట భలే. సూపర్ బాబాయ్. అట్లనే నీకు నచ్చిన ఒక జానపదం మంచిది అంటే జనరల్గా ఎక్కువ ఇవి పాడుకుంటేనే అభ్యుదయం టైప్ అయినా ఇవి పాడుకుంటేనే ఎక్కువ వచ్చా. జనపదాలలో కూడా బోలెడు జనపదాలు పాడుకుంటూ వచ్చిండే. మీకు ఇది గుర్తుందో లేదా అప్పట్లో మన వరంగల్ శంకర్ అన్న సారంగపాన. అవును, పెద్ద జోడి అది. అసలు ఆ పాటలు ఒక్కొక్క పాటలు ఒక్కొక్క ఆనిముత్యాలు. ఇక వాళ్ళకి తిరుగులేదు. అరే మీ అర గుర్రాలు మా అర గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది 12 గుర్రాల 12 గుర్రాల. అరే మీ అర గుర్రాలు మా అర గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది 12 గుర్రాల 12 గుర్రాల. అరే 12 గుర్రాల బగ్గిపోతుంది బగ్గిల మేనత బిడ్డపోతుంది బగ్గిల మేనత బగ్గిల మేనత బగ్గిల మేనత బిడ్డపోతుంది బిడ్డత బిందడు నీళ్ళు పోతాయి నీళ్ళత నీళ్ళ మిసిరపోతుంది సీరత సిక్కుల రైకపోతుంది రైకత రత్నాల మేడపోతుంది మేడత మేలైన జోలు పోతుంది మేడత మేలైన అరే మేడత మేలైన అరే మేడత మేలైన అరే మేడత మేలైన ఇట్లా ఉన్నాయి. అంటే అంతకుముందు స్టేజీ ప్రోగ్రామ్స్కి వెళ్ళే వల్ల బోలెడు కొన్ని వేల ప్రోగ్రామ్స్ వేసిన స్టేజ్ ప్రోగ్రామ్స్. అసలు నేను నా మొదటి స్టేజ్ ఎక్కినా నా 3వ తరగతిలో స్టేజ్ ఎక్కిన. ఓకే, 3వ తరగతి నుంచే. నా అదృష్టం ఏంటంటే అప్పుడు థర్డ్ క్లాస్ స్టార్టింగ్లోనే మా బాబాయ్ నన్ను తీసుకొచ్చి అప్పుడు వరంగల్ శంకరన్న సారంగ పానాలకు పాట పాడిపించిండు వాళ్ళ ముందు నాకు. ఓహో సూపర్. కాంగో ఉంటుంది తెలుసు కదా, కాంగో ఎత్తే ఉండేది అంతే. ఆ కాంగోకి ఇక్కడ అది కొట్టుకుంటూ పాడిన అప్పుడే. అంటే పాట రావడం ఓకే, పాటతో పాటు రిధం రావడం అనేది రావడం అదృష్టం. రిధం రావాలంటే చాలా ప్రాక్టీస్ చేయాలి, ఇటు కొట్టాలి అటు కొట్టాలి. అంటే రెండు ఒకసారి ఎట్లా ఎక్కించుకున్నాం అనేది ఇక అది ఆటోమేటిక్ ఎందుకో అట్లా అలవాటు అయిపోయింది. దాని మీద ఉండే పాట ఒకటి శబ్దం రిధం రెండు మనసున ఆలింగనం చేసుకున్నాం. కాన్సన్ట్రేషన్ అనేది ఎంత గొప్పది అనేది అదే. నువ్వు కరెక్ట్గా చూపించి నేర్పించినా కూడా జనరల్గా రాదు. ఓకే అవును, ఇది అబ్జర్వేషన్. ఇంత పేపర్గా కొట్టారు నువ్వు, అండ్ మధ్యలో ఎక్స్ప్రెషన్ కోసం ఒక చెయ్యి లేపి కూడా చెయ్యి రిధం ఆడుతుంది. నిజంగా ఏంటంటే నేర్చుకోవాలని డప్పు కొట్టుకుంటూ కూడా పాట పాడే ప్రక్రియ అందరికి రాదు. అందులో అన్నకు అవడం అనేది మామూలు అదృష్టం నిజంగా. జీవన్ గారు నిజంగా నిష్ణాతులు. సో అదట్టు పెడితే నరేష్, ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్స్ ఇవి పట్టుకొని తిరుగుతారు కదా, మీ వృత్తి ఏంది? అంటే జనరల్గా ఆర్గనైజేషన్లు అనగానే ఏమైందో ఆడబోతారు ఈడబోతారు వసూలు చేసుకొచ్చుకుంటారు జేబులు నింపుకుంటారు అనే కథ ఉంటుంది. మరి అట్లనే నీ జీవనం వెళ్తుందా ఏంటి నీ పరిస్థితి? నేను ప్రైవేట్గా జాబ్ చేసుకుంటూ చిన్నప్పటి జాబ్ చేసుకుంటూ మొన్న లాక్డౌన్ దాకా చేసిన. ఇటు అది కూడా జాబ్ లెక్కనే చేసేది. ఉద్యమము ఈ ఆర్గనైజేషన్ జాబ్ లెక్క చేసుకుంటూ అటు జాబ్ చేసుకుంటూ. అంటే నేను అనేది కూడా అదే, చాలా మందికి ఆర్గనైజేషన్లే జాబులు అయిపోయినాయి. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ తెరవడం దుకాణం లెక్క ఈడపోయి ఆడపోయి వసూలు చేయడం అనేది ఒక కూడా ఆర్గనైజేషన్ అంటే నిజంగా ఒక ఉపాధి హామీ పథకాలు అయిపోయినాయి. సంస్థను ఏర్పాటు చేసి కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళను చైతన్యం చేస్తూ కొత్తగా లీడర్లను తయారు చేయడము ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఏమైపోయిందంటే
కింద పాపం ఇప్పుడు చాలామంది విలేజ్ల నుంచి నేను లీడర్ని కావాలి, నా కమ్యూనిటీ పరంగా కానీ, నేను మా ఊరి పరంగా కానీ నేను ఒక లీడర్ కావాలని ఒక లక్ష్యంతో వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నాయకులు ఎవరైతే చెప్పుకుంటూ, పేర్లు ఎందుకు ఈ చెప్పుకుంటూ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళను తిప్పుకుంటా ఉంటారు వీళ్ళతో అన్ని పనులు చేయించుకుంటారు. ప్రోగ్రామ్స్కు కానీ ఇక్కడ ఏది ఉన్నా ధర్నాలు గిన్నాలు అన్నీ చేసుకుంటారు, కేసులు అయితే అవుతాయి. వీళ్ళు మాత్రం ఎలక్షన్ రాగానే ప్యాకేజీలకు అమ్ముడు పోయి వీళ్ళని మాత్రం గాలికి వదిలేస్తారు. కొన్ని సంవత్సరాలు పోతే వీళ్ళు వెనకకు చూసుకుంటే ఏముండవు ఆ కేసులు ఇవి తప్ప. వీళ్ళు వెనకకు చూసుకుంటే మళ్ళీ వీళ్ళు ఏదైనా జాబ్ చేసుకొని బాగుపడదామంటే అటు ఫ్యామిలీ పరంగా ఇటు ఇక్కడ సమాజంలో గౌరవం లేకుండా బతికే పరిస్థితి అయిపోయింది. వాళ్ళు ఆకలికి ఎదురు కూడా పెట్టి ఇచ్చిన అల్సర్లు ఈ ప్రోగ్రాంలో ఏదో పెట్టిన కేసులు తప్ప ఏం మిగిలవంటావు? ఏం మిగిలే. లాస్ట్కి వస్తే ఈ కేసులు లేకపోతే ఇవి మిగిలి వాళ్ళు పాపం జీవితాలు చాలామంది యాగం చేసుకుంటారు. నువ్వు అన్నట్టు అంటే ఇప్పుడు నువ్వు బహుజన రాజ్యం లేదా బీసీ విద్యార్థి సంఘం, ఇప్పుడు నీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అట్లా కొన్ని వందల సంఘాలు ఉన్నాయి. ఈ బీసీలు ఒకతాటి మీదకి వచ్చి నిజంగా రాజ్యాధికారంలోకి రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది, అవుతుంది అంటవా? అన్న ఇవన్నీ పాత ముచ్చట్లు ఎందుకు, కొత్తది మాట్లాడుకున్నాం. మొన్న జరిగిందే బంద్. మొన్న బీసీ బంధు పెట్టిర్రు. అసలు బీసీ బంద్ ఎవరి కోసం పెట్టిర్రు? అది బీసీలకు రాజ్యం రావాలి, బీసీలకు రిజర్వేషన్లు అని బీసీ బంద్ ప్రకటించింది. ఇప్పుడు సెంట్రల్ ఉన్నది ఎవరు, స్టేట్లు ఉన్నది ఎవరు? మొన్నటిదాకా 43 నుంచి 23 తగ్గించింది ఎవరు? వీళ్ళే ధర్నాలు వచ్చి కూర్చుంటారు, వీళ్ళే బంద్లో పార్టిసిపేట్ చేస్తారు. మరి ఎవడు ఇవ్వాలి? మరి మన నాయకుల కన్నా బుద్ధి ఉండాలా కనీసం. వాళ్ళు ఎందుకు వస్తుర్రు? వాళ్ళు దొంగనే మన పక్కన పెట్టుకొని మనం బీసీ బంద్లో మరి వీళ్ళు తెలుసుకోవాలి కదా, వాళ్ళు తయారుగా ఉన్న పీటల మీద తానం చేస్తారు వచ్చి, మరి వీళ్ళు తెలుసుకోవాలి కదా. ఇక్కడ జరిగేది ఏంటంటే బీసీ ప్రజల తప్పు కాదు, నేను చెప్తున్నా. బీసీ ఎస్సీ ఎస్టీ ఈ మైనార్టీ ప్రజల తప్పే కాదు. వాళ్ళు ఓటుకు అమ్ముడు పోతారు, ఇది కాదు. వీళ్ళు అమ్ముడు పోతారు. ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళని తిప్పుకొని వీళ్ళని అన్ని రకాలుగా వాడుకొని చివరికి వీళ్ళు ప్యాకేజ్కి అమ్ముడు పోతారు. వాళ్ళు కాదు అమ్ముడు పోయేది. వాళ్ళ బీసీ ప్రజలు తప్పే లేదు. నువ్వు కరెక్ట్ ఉంటే వాళ్ళు ఎందుకు తప్పుదారి పడతారు? నువ్వు కరెక్ట్ ముందుండి నడిపి నాయకుడే సక్కలేనప్పుడు వెనక జనము కరెక్ట్ ఎట్లా పోతారు? మరి అటువంటప్పుడు నరేష్ ఒక యూత్ లీడర్గా నీలాంటి వాళ్ళని ఎంతమందిని తయారు చేస్తున్నావు? నువ్వు అన్న ఈ పంత ముందుకు రాబోతుందా, వస్తుందా, అవుతుందా? నేను నా వంతుగా నేను చేస్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఓన్లీ ఢిల్లీ ప్రోగ్రామ్ పెడితే పోస్టర్లు వేసినాం. పోస్టర్లు ఉంటాయి కదా, అందరూ మన కమిటీ మెంబర్స్ అందరు వేస్తే 20 లక్షల చలాన్లు వేసారు నా పేరు మీద. 20 లక్షల చలాన్స్ నోటీసులు పంపించి రోజు 15 మంది పోలీసు వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుడు. లాక్డౌన్లో అందరు బంద్ ఉంటే ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు వచ్చి నోటీసులు అతుకు పెట్టి నువ్వు కడతావా, జైలుకి పోతావా, నీ సంఘం ఉన్నది నువ్వు ఉన్నదని 2 years ఇబ్బంది పెట్టారు దగ్గర. ఎట్లా ఫేస్ చేసినావు? మరి ఎవ్వరికి మినిస్టర్లకు వాళ్ళకి అందరు ఎవ్వరి దగ్గర పోయినా కనీసం అరే గింత నీకెందుకు వేస్తారు భయ్, నువ్వేం చేసినావు, నువ్వేందుకు ఇది ఎప్పుడు చూడలే అని చెప్పేసి చాలామంది చెప్పాడు. నేనే డైరెక్ట్ పోయినా ఎస్పీ దగ్గర. ఆయన విశ్వజిత్ దుగ్గలు ఉండే, ఆయన డైరెక్టర్స్ ఉండే, ఆయన దీనికి ఈవీడి క్లియర్ చేసుకున్నావు. మరి పోయినా మీరు చేయకపోతే మాత్రం శ్రీకాంత్ సార్ ఎట్లా చేసిందో అట్లా చేస్తాం, మీరు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారంటే ఇక అది అక్కడితోటి క్లోజ్ అయిపోయింది, ఎన్ఆఫ్ అయిపోయింది. అయితే ఇది బీసీ నాయకులు ఎవరైతున్నారో కొందరు ఆలోచించి వీళ్ళని నమ్మకుండా, దొంగల నమ్మకుండా మీరు కలిసి పనిచేస్తే చాలా ఈజీ, అది పెద్ద ఏం కాదు. అయితే ఇప్పుడు ఈ బీసీ మహనీయుల పాటలతో నువ్వు సాధిద్దాం అనుకుంటుంది ఏంది? సాధించేది ఏముండదు, అది చూస్తారని నాకు పెద్ద ఆశ కూడా లేదు. మన వాళ్ళకు అరే మన మహాత్మా పూలే అంటే ఎవరు, భవిష్యత్ తరాలకు గుర్తుండాలి, వాళ్ళు చెప్పాలనే ఉద్దేశం తప్ప దాని నుంచి మనకి ఏదో వస్తుందని కాదు, అది కాదు. మాట రూపకంగా చెప్తే వినరు, పాట రూపకంగా చెప్తే చాలామంది చైతన్యం అవుతారనే ఉద్దేశం నాది. సో దానికోసం నీ సొంత డబ్బులైన ఖర్చు బరాబర్ చేస్తా. ఇంకా చాలామంది దేశ చరిత్రలో కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం అందరివి చెప్పాల్సిందే, చెప్తాం కూడా. మళ్ళీ ఈ నెలలో చివరి ఎండింగ్లో మా రోజు వీనన్నది సాంగ్ ఒకటి వస్తుంది, అద్భుతమైన రచన. తెచ్చుకున్న రమేష్ రాస్తుండు. అయితే బాబాయ్ మనకు పని బాగానే ఉంటుంది, నువ్వు రాసుడు నేను బాడుడు. దేశ చరిత్రలో చాలా మంది మహనీయుల పాటలు పాడే అదృష్టం నాకు వస్తుంది, మహనీయుల పాటలు రాసి తిరిగి మనం చెప్పుకోవడానికి నిలబడటానికి కూడా అదొక పాట. నేను పాటనే ఎందుకు ఎంచుకున్నా అంటే ఒక మా రోజు వీరన్న నుంచి మొదలుకుంటే బెల్లి లలితక్క వరకు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ
ఏదైనా సమస్య వస్తే పాట రూపకంగా పోతే అది పరిష్కారం అవుతున్నది ఒకటి ఉండేది. అదే బాగా అది ఒక కవి తర్వాత ఒక గాయకుడు కూడా సమస్యల మీద పాడతాడు అనేది ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఏదో పార్టీలకు వాడు ఇది అయిపోయింది. అట్లా కాకుండా కళాకారులు ఎవరైతుర్రో నిజంగా కూడా ప్రజల సమస్య మీద పాడితే మాత్రం 100% గౌరవిస్తారు ప్రజలు అనేది నా సూపర్ సూపర్, మంచి అభిప్రాయం. ఫైనల్లీ జీవన్ కాక, నువ్వు జానపదాలే కాకుండా సినిమా పాటలు కూడా వాడుతుంటావు కదా. అంటే సినిమా విషయానికి వస్తే యాక్టింగే ప్రస్తుతానికైతే ఒక 3 ప్రాజెక్టులు చేస్తున్నా. ఒకటి భగవంతుడు అనే ఒక సినిమాలో ఫ్రెండ్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నా. ప్లస్ మ్యాజిక్ మూమెంట్ మీరు అనుకున్నది కాదు అనేది కింద క్యాప్షన్. అదొక మంచి కథ, అది కూడా హీరో ఫ్రెండ్గానే క్యారెక్టర్ చేస్తున్నా. ప్లస్ ఇదంతా తర్వాత నేను ఒక ప్రాజెక్టు ఒకటి ప్లాన్ చేసుకుంటున్నా. దానికి ఇంకా కొంత ఇక ఏదైనా కూడా ఫండ్ ఇంపార్టెంట్. జబర్దస్త్లో నీతో పాటు చేసిన చాలామంది ఆర్టిస్టులకు సినిమాల్లో విరివిగా అవకాశాలు వచ్చి ఇప్పుడు వాళ్ళు గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లు గురు, ఎందుకు జీవన్కి అటువంటి అవకాశాలు రాలేదు? ఎందుకు రాలేదు అంటే నా ప్రయత్న లోపం అయితే అసలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెగ్యులర్గా నాకు దగ్గర వ్యక్తులతోని నేను కలవడం, వాళ్ళని అడగడం రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇందులో 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఆ క్యారెక్టర్కు నేను అవసరము కరెక్ట్ సెట్ అవుతానా లేదా అనేది ఒకటి చూస్తారు. ఒకవేళ సెట్ అయినా కూడా వాడికి ఎందుకు ఇవ్వడం, మనోళ్ళు ఉన్నారు కదా అనేది ఇంకొక కారణం ఉంటుంది. సో ఈ 2 కారణాలు అక్కడ మెయిన్ జరుగుతుంటాయి. అది కొన్ని రోజులే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి నువ్వు అవసరమైనప్పుడు నిన్ను ఎవరు ఆపలేరు కదా. ఖచ్చితంగా ఇది ఆ టైము మనకు వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఆపలేరు. సో అది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనం యుద్ధం చేసుకుంటూ వెళ్ళడమే అంతే. సో ఫలితం అనేది లాస్ట్కి ఎట్టి పరిస్థితుల్లో మనకు ఖచ్చితంగా వస్తుంది. ఎస్, నువ్వు ఒక చిరంజీవి పాట పాడితే నేను విన్నా, గువ్వ గోరింకతోన. అయ్యో నువ్వు కాదు బాబాయ్, నువ్వు ఇక్కడ కూర్చోబెట్టి నన్ను లాస్ట్కు ఒక సింగర్గా చేసి పరేసేటట్టుండవు. లేదు లేదు, నువ్వు సకల కళ వల్లభుడివి అన్న విషయం నేను సింగర్గా కొన్ని లక్షల మంది నిన్ను యాక్టర్గా చూసి నేను ఇప్పుడు సింగర్ని చేస్తే ఎట్లయితుంది? కాకపోతే ఆటోమేటిక్గా నువ్వు కొండ లక్ష్మణ్ బాపూజీ పాట పాడినావు, మంచి హిట్ ఇచ్చినావు మాకు. అంటే నువ్వు వాడటం మూలానే అది చాలా. ఇందాక రగన్న కూడా అప్రిషియేట్ చేసాడు. అసలు ఇంత మంచి సింగర్ ఉంటే ఆలోచించు. మీరు పాటలు కూడా వాడతారా అని ఆ పాట విన్న తర్వాత ఆయన చాలా ఎందుకు తెలుసు, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బాబాయ్. ఈ రోజు ఇక్కడికి రావడం, చాలా ఇంటర్వ్యూస్ చేసా, చాలా ఛానల్స్కి వెళ్ళా. బట్ నేను ఎందుకు అంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రగన్నను ఫాలో అవుతుంటా. నేను రెగ్యులర్గా న్యూస్ చూడడం, దాన్ని కొన్ని ఫాలో అవుతుంటా. ఎందుకంటే ఒక హానెస్ట్గా ఉంటాయి చాలా. నాకు అది ఇష్టం బాగా. ఎక్కడికి వెళ్ళినా ఆ ధైర్యం, అది డేరింగ్, ఏంటిది ఇంత డేరింగ్ ఎలా అని చెప్పి అది నేను బాగా ఆదర్శంగా తీసుకుంటా. నేను అది ఫాలో అవుతుంటా. సో అక్కడికే ఈరోజు నువ్వు తీసుకొని రావడం, పరిచయం చేయడం ఒక గొప్ప అచీవ్మెంట్ అయితే. సో మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ చేయడం ఒక మంచి ఛానల్లో. సో చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే ఒక కళాకారుడికి గుర్తింపు దక్కినప్పుడే నిజంగా వాడికి హ్యాపీనెస్, నిజమైన ఆనందం. ఇంత పెద్ద ఛానల్లో సో నన్ను తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్స్ బాబాయ్ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అది మా నరేష్ అన్నతో. సో నేను పాటను డైవర్ట్ చేస్తున్నా, ప్లీజ్. అంటే నీకు నచ్చింది వాడుకోండి. ఫైనల్లీ ఒక పాట నేను ఎందుకు అంటే సినిమా పాట మనం రెగ్యులర్గా రోజు వినేవే. ఈ రోజు ఏ జానపదం కావచ్చు, సినిమా కావచ్చు, దేవుని పాట కావచ్చు, నీకు నచ్చింది ఒకటి వాడితే మేము హ్యాపీ. ఒకటి చేసుకుందాం. అంటే ఎన్ని చేసినా ఏ చేసినా, నేను వచ్చినా మీరు వచ్చినా, మనం అందరం వచ్చిన నేపథ్యం మన పల్లె నేపథ్యం. ఓ సూపర్. సో ఒక లాస్ట్ ఒక పల్లె చిన్న పల్లవితోని. ఓకే. మా పల్లె అందాలు రే పల్లె చందాలు, కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు, మంచికి మారు పేరు మచ్చలేని పల్లెటూరు. అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి, వేల వేల వందనాలమ్మా నన్ను గన్నా తల్లి, వేల వేల వందనాలమ్మా.
గలగల పారేటి వాగు వంకలతోటి కిలకిల పలికేటి రామచిలకలతోటి పచ్చని పైరులు పాడి పంటలతో మురిసిపోయేటి మురిపాల కొమ్మరా వెలిగేటి వెన్నెలమ్మరా నా పల్లె తల్లి జానపద కూనలమ్మరా నన్ను గన్నా తల్లి జానపద కూనలమ్మరా మా పల్లె అందాలు రే పల్లె చందాలు కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు. ఇందులో ఒక చరణం ఉంటుంది, అది లాస్ట్. మొత్తం 12 చరణాలు ఉంటాయి కానీ అన్ని పాడను. ఒక చరణం లాస్ట్ పాడతా, ఎందుకంటే అది మీకు అన్నకి బాగా దగ్గర ఉంటుంది, చూడండి. న్యాయానికి నా పల్లె నాగమల్లెరా, అన్యాయానికి ఎదురు తిరిగే ఎర్రమల్లెరా. న్యాయానికి నా పల్లె నాగమల్లెరా, అన్యాయానికి ఎదురు తిరిగే ఎర్రమల్లెరా. సమతకు చెల్లిరా మమతకు తల్లిరా, వీరుల గన్నట్టి త్యాగాల వల్లిరా. ఉద్యమాల ఉడుము పట్టురా నా పల్లె తల్లి, విప్లవాల కాయువు పట్టురా నన్ను గన్నా తల్లి, విప్లవాల కాయువు పట్టురా. ఎక్కడుంది ఇంత అందము నా పల్లెన దప్ప, ఎడ ఉంది ఇంత చందము నా పల్లెన దప్ప, ఎడ ఉంది ఇంత చందము. మా పల్లె అందాలు రే పల్లె చందాలు, కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు. సూపర్ సూపర్, హ్యాట్స్ ఆఫ్ బాబాయ్, అద్భుతంగా వాడి. పల్లె అంటే మళ్ళా గుర్తు చేసింది. సూపర్ సూపర్. యా, నిజంగా నరేష్ అండ్ జీవన్ కాక అంటే మన కాంబినేషన్లో ఒక పాట రావడం, అది ఒక మహనీయుని పాట రావడం, ఏదో అల్లరి చిల్లర పాట, ఈ గడ్డాం సాటుకు రా అడిగిరా ఇడిగిరా అనే పాటలు కాకుండా ఒక ఘనమైన చరిత్రని, ఒక ఒక ప్రగతిశీల భావం కలిగిన వ్యక్తిని, ఒక సమాజాన్నే ఒక ప్రభావితం చేయగలిగిన వ్యక్తుల యొక్క పాటల్ని నరేష్ ఎంచుకోవటం కానీ, నాకు రాసే అవకాశం, నీకు పాడే అవకాశం రావటం, నిజంగా ఈ కాంబినేషన్ ఇలా కొనసాగాలని కాలానికి కరతాళ ధ్వనులు చేస్తూ ఇంకా మనం ఒక చరిత్రను చెబుతూ మనం చరిత్రలో మిగిలిపోతాం నిజంగా. ఎస్ అందుకని ఈ చరిత్రల్ని ఇట్లా నింపుకుంటూ నరేష్కి అండదండలుగా ఉందాం. అట్లనే తెలంగాణ సమాజం అంతా కూడా ఎన్డి నరేష్ దేవరకొండ అండ్ నేషనల్ డెమోక్రసీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఎటువంటి అసభ్య మీరు అనుకున్న డీజే పాటలు ఉండవు. దివ్యంగా ఈ సమాజాన్ని మేల్కొల్పిన మహానుభావుల పాటలు ఉంటాయి. భారతదేశ చరిత్రలో మొనగాళ్ళు, ఆ మొనగాళ్ళ యొక్క వీరత్వం, ధీరత్వం, చరిత్ర తెలుసుకోవాలంటే ఎన్డి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కనే బెల్ ఉంటుంది కదా, టంగు అని గంట కొట్టండి. మరి ఈరోజు మన తెలంగాణకు వచ్చి వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఇంత అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అండ్ మన తెలంగాణ ప్రేక్షకులందరికీ నిజంగా ధన్యవాదాలు. సో ఇలానే మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని ప్రేమించి, మా నుంచి ఇలాంటి గొప్ప గొప్ప పాటల్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడము. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ, చైతన్యపరుస్తూ ముందుకెళ్తాం. మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ. నిజంగా కూడా రాచకొండ రమేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన ఇండియా మ్యూజిక్ ఛానల్ నుంచి మహానీయుని పాట రావడము, అందులో మన తొలి వెలుగు రగన్న చేతుల మీదుగా ఇలా రిలీజ్ చేయడము, ఇక్కడ ఇంటర్వ్యూ పెట్టడము అంటే మంచి ఒక శుభపరిణామంగా భావిస్తున్నాము. అదేవిధంగా మారోజు వీరన్న గారిది త్వరలో రాచకొండ రమేష్ అన్న గారే రాస్తుర్రు. అద్భుతమైన ఒక పెద్ద సింగర్ వాడుతున్నారు, దాన్ని కూడా మీరు ఆదరిస్తారని, అలాగే అన్న మాకు ఎల్లవేళలా మేము కలిసే మేము పాటలు తీస్తామని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాచకొండ రమేష్ అన్న గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. బాబాయ్ గారు, ఇంకొకటి చిన్నది. సో మన ఇన్ని మాటల్లో ఈ అన్న మాట్లాడింది కావచ్చు, నేను మాట్లాడింది కావచ్చు,
ఏ మాటల్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు ఉంటే దయచేసి మన్నించండి, క్షమించండి. ఎందుకంటే ఏది ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియట్లేదు, ఏది ఎవరికి అది ఏ మనోభావాలకు దారితీస్తుందో తెలియట్లేదు. సో ఏదైనా మా మనసులో ఉన్న భావాలు చెప్పుకున్నాం, మా మనసులో ఉన్న ఆవేదనను చెప్పుకున్నాం, మేము ఏం చేయాలనుకుంటున్నామో చెప్పుకున్నాం. సో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే తెలిసి తెలియక దయచేసి మన్నించండి అండ్ ఇలానే ఆదరించండి. థ్యాంక్ యూ. యా మిత్రులారా, జీవన్ కోరినట్టు మన మన తెలంగాణ ప్రేక్షకులు చిన్న చిన్న తప్పులు ఒప్పులు ఉంటే వాళ్ళు క్షమిస్తారు, ఆదరిస్తారు, మన ఛానల్ని ఎప్పుడు ముందుకు తీసుకొనే వెళ్తుంటారు. సో మిత్రులారా, ఇది ఇవాళ మన తెలంగాణలో ఇంటర్వ్యూ. మరి మళ్ళీ ఒక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన తెలంగాణ. నమస్తే.